పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు స్వయంగా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పాటుగా ఆయన తాడిపత్రి వెళ్లినప్పుడు భద్రత కల్పించాలి అంటూ కూడా పోలీసులని డైరెక్ట్ చేసింది. మరోవైపు పరిస్థితి చూసుకుంటే ఎవరైతే పెద్దారెడ్డికి మద్దతు ఇస్తారో వాళ్ళని రప్పా నరికేస్తామంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దాంతోపాటు ఒకవేళ నేను ఊళ్ళో లేకపోతే గనక మా వాళ్ళు ప్రొక్లెయిన్లు పెట్టి మీ ఇంటిని కూల్చేస్తారేమో చూసుకోండి అని బెదిరిస్తున్నారు. అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోంది? మనతో జాయిన్ అవుతున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. మాట్లాడదాం. నమస్తే పెద్దారెడ్డి గారు. నమస్తే. లాస్ట్ టైం కాకుండా మొన్న వారం కాకుండా మీరు ఎన్నాళ్ళు అవుతుందండి తాడిపత్రి వెళ్ళి? దాదాపు 4 days 5 days అవుతుంది. అప్పుడు కాకుండా అంటున్నా మధ్యకాలంలో నేను తాడిపత్రి కూడా అప్పుడు కాకుండా 4-5 సార్లు నేను పోవాలని ప్రయత్నిస్తే నా స్వగ్రామంలోనే తిమ్మంపల్లిలోనే హౌస్ అరెస్ట్ చేయడము, పోలీసులు చుట్టుముట్టడము, ఇక్కడ నుండి కదలకుండా చేస్తుంటారు. నేను వాళ్ళని నోటీస్ అడిగినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారో నాకు నోటీస్ ఏంటి ఇది అన్నా కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు, బేఖాతరు చేసేవాళ్ళు. మీరు ఎస్పీకి లెటర్లు కూడా రాశారు కదా చాలా సార్లు, నేను తాడిపత్రి వెళ్ళాలనుకుంటున్నా, హైకోర్టు ఆర్డర్ ఉంది అని పెట్టాం. 10 సార్లు, ఒక 7 సార్లు 9 సార్లు మేలు పెట్టడం జరిగింది. మేలు పెట్టినప్పుడు ప్రతిసారి కూడా మేము తాడిపత్రికి పోవాలా పలానా రోజు అని చెప్తే ఆయన ఏదో ఒక కాదు చూపేవాడు. ఈరోజు కుప్పంకి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, మేము వీలేము, లేకపోతే కొన్ని మోడీ వైజాగ్ వస్తున్నాడు, మేము వీలేము, లేకపోతే లోకేష్ ప్రోగ్రాం అనంతపూర్లో ఉంది, మేము వీలేమని ఇట్లా రకరకాల కారణాలతో నన్ను పోనీకోకుండా ఏదో ఒకటి దానికి రిప్లై ఇస్తూ నన్ను నిలబెట్టడం జరుగుతుంది. అనేక సార్లు జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ ఉండేటువంటి జిల్లాలో ఉండే కోఆర్డినేటర్లు అందరం పోయి కూడా అడగడం కూడా జరిగింది ఎస్పీ గారిని. ఎస్పీ గారిని అడిగితే పరిశీలిస్తాం, చూస్తాం, పై అధికారులను అడిగి చెప్తామని చెప్పడం జరుగుతుంది. అంతకుమించి ఎప్పుడే కానీ మాకు మెయిల్లో సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటివేయడం జరుగుతుంది. ఇదన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే 1 week బ్యాక్ నేను తాడిపత్రికి పోవడం జరిగింది. తాడిపత్రికి పోయిన తక్షణమే పోలీస్ అధికారులంతా వచ్చి నా ఇంటి చుట్టుముట్టి నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతపురం తీసుకుపోవడం జరుగుతుంది. ఆ టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి ఎట్లొచ్చాడు, ఎట్లా వచ్చినాడని పోలీసు అధికారులపైన తిడుతూ మా కార్యకర్తలను మా నాయకులను కూడా అతను అదే విధంగా బిహేవ్ చేశాడు. ఈరోజు ఆయన పెద్దారెడ్డి కోసం ఎవరెవరు వస్తారో వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లపైన దాడి చేస్తాము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాము, ఎట్లా తిరుగుతారో తిరగండి అని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణకు రామకృష్ణ అనే ఒక చిల్లర కొట్టు పెట్టుకుంటే అది ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతిసారి కూడా నేను పోవాలని ప్రయత్నం చేసినా, నేను పోయినా కూడా అక్కడ ఉండేటువంటి మా కార్యకర్తల మీద ఏదో రూపంలో దాడి చేస్తారు. పోలీసు అధికారులు అక్కడ ఏం జరుగుతున్నా చూస్తున్నట్లు పోయే పరిస్థితికి అక్కడ ప్రభాకర్ రెడ్డే అక్కడ పోలీసు అధికారి, లేకపోయినా అక్కడ ఉన్నటువంటి పోలీసులని. చట్టం అనేది ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది నిర్ణయిస్తే అది జరగడం జరుగుతుంది.